హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మంచి వీడియోతో వచ్చానండి. దుబాయ్ ఫ్రేమ్ అండి. దుబాయ్ మాల్ నుంచి మేము డైరెక్ట్‌గా దుబాయ్ ఫ్రేమ్‌కి చూడడానికి వెళ్తున్నామన్నమాట. సో, ఈవినింగ్ బయలుదేరాము. మనం ఇప్పుడు వెళ్ళామంటే మనం ప్రైమ్ టైమ్ అన్నమాట. సన్‌సెట్ టైంలోని వెళ్ళామంటే మనం డే టైమ్ వ్యూ ఎలా ఉంటుంది, నైట్ టైమ్ వ్యూ ఎలా ఉంటుందనేది కూడా చూడొచ్చు. లైట్లతో ఇంకా బాగుంటుంది. దుబాయ్ ఫ్రేమ్‌కి మేము వెళ్ళడం ఇది సెకండ్ టైమ్ అండి. లాస్ట్ టైం మేము దుబాయ్ నుంచి కంప్లీట్‌గా ఇండియా షిఫ్ట్ అయిపోయినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. అప్పటికి పిల్లలు కొంచెం చిన్నవాళ్ళు కదా! వాళ్ళకి పెద్దగా గుర్తులేదు. కొంచెం కొంచెమే గుర్తున్నాయి. బట్ ఈ ఏజ్‌లో అయితే వాళ్ళకన్నీ బాగా గుర్తుంటాయి కదా! సో, మళ్ళీ అన్నీ ఒకసారి కవర్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్‌గా వస్తామో లేదో అనుకున్నాం కదా! బట్ వచ్చాం కాబట్టి అన్నీ మళ్ళీ కవర్ చేస్తున్నానండి. లాస్ట్ టైం వీడియోస్ నేను అప్పుడు తీసినవి 4 ఇయర్స్ బ్యాక్ ఫోన్‌లోని కొంచెం ప్రాబ్లమ్ అవ్వడం వల్ల నేను అవన్నీ మిస్ అయ్యాను వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇక్కడ 2 ఎంట్రన్సెస్ ఉంటాయండి. అంటే ఒకటి ఫ్రేమ్‌కి వెళ్ళడానికి దుబాయ్ ఫ్రేమ్ కోసం. ఇంకొకటొచ్చేసి జబల్ పార్క్ అండి. పార్క్ పక్కనే ఇది ఉంటుంది. సో, ఈవినింగ్ టైం దగ్గరలో ఉన్నవాళ్ళు ఎళ్ళి టైమ్ పాస్ చేయడానికి చాలా బావుంటది. దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి కన్‌స్ట్రక్షన్ 2014 స్టార్ట్ చేశారు. 2018కి జాన్వరిలో స్టార్ట్ చేశారండి. సో, మేమైతే అప్పటికి పిల్లలు చిన్నవాళ్ళు కదా! ఇక్కడే ఉన్నాం కదా! చూద్దాంలే అనుకుంటూ లేట్ చేసాము. బట్ నెక్స్ట్ కోవిడ్ రావటం, తర్వాత ఇంకా ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కొన్ని రోజులు క్లోజ్ చేసేయడం అది జరిగిందండి. కొంచెం దాని ఎఫెక్ట్ అనేది తగ్గిందన్న తర్వాతే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ కోవిడ్ మేము ఇంక ఇండియా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో మేము 2021లో వెళ్ళామన్నమాట. డిసెంబర్ మంత్లో వెళ్ళాము. నాకు చాలా బాగా గుర్తుంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు కోవిడ్ కూడా వచ్చింది. అందుకు బాగా గుర్తుంది. సో, ఫస్ట్ టైం అప్పుడు కోవిడ్ టైంలో అవ్వడం వల్ల అంత రష్ ఉండేది కాదు. పైన జనాలు కూడా కొంచెం స్పేస్ ఇచ్చి నడవమనేవారు కదా! 4 ఫీట్, 5 ఫీట్. సో, అందువల్ల తక్కువగా పంపించేవారు పైకి. ఈసారి మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. దుబాయ్ ఫ్రేమ్‌కి ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 దిర్హమ్స్ అండి. పిల్లలకి 25 దిర్హమ్స్ ఉంటుంది. సో, మా నలుగురికి 150 దిర్హమ్స్ టికెట్స్‌కి ఖర్చయింది. సో, లోపలికి ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చూస్తున్నారు కదా! వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదనేది ఒక స్క్రీన్ మీద మనకి చూపిస్తారు. అలాగే వాళ్ళు యూజ్ చేసే థింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఫస్ట్‌లో వీళ్ళు చేపలు పట్టడం, పర్ల్స్ కలెక్ట్ చేయడం, ముత్యాలు సో, ఇలాంటి వర్క్ మాత్రమే ఉండేది. పెట్రోలియం అనేది వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు బాగా డెవలప్ అయ్యారు. సో, ఓల్డెన్ డేస్‌లో వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది కూడా ఇక్కడ రియాలిటిక్‌గా కనిపిస్తది. వాళ్ళ హౌసెస్ ఎలా ఉండేది, నెక్స్ట్ ఎలాంటి క్లాత్స్ యూజ్ చేసేవారు బట్టలు వేసుకోవడానికి. సో, చూస్తున్నారు కదా! మనలాగే మిషన్స్ అనమాట, కుట్టు మిషన్లు. ఇలా స్టిచెస్ చేస్తున్నట్టు లోపల అంతా కూడా స్క్రీన్ మనకి బయట విండోస్‌లోంచి మనం వాళ్ళని చూస్తున్నట్టు రియాలిటీగా కనిపించేలా పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి 3D ఎఫెక్ట్ లాగా అనమాట. అది వాల్ క్లోజ్ అండి. బట్ వే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే వీళ్ళ షాప్స్ ఎలా ఉంటుంది. సో, ఇదొచ్చేసి బట్టల షాప్ అన్నమాట. మనం మెటీరియల్స్ కొనుక్కునే షాప్స్ ఉంటాయి కదా! అలాగా ఒక పక్కన సెట్ చేశారు. లోపల స్క్రీన్ వేశారన్నమాట. మనకి వాళ్ళు రియల్‌గా ఉన్నారేమో అన్నట్టు కనిపిస్తది. అలాగే వాళ్ళు కుకింగ్‌కి యూజ్ చేసే గిన్నెలు గానీ అలాంటివన్నీ ఎలాంటివి యూజ్ చేసేవారు, చూసారు కదా! మట్టివి, మెటలు అన్నీ కూడాను. సో, ఇలా మొత్తం అంతా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదనేది లోపలికి వెళ్తూ మనకు దారిలో అన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు. సో, ఇక్కడ మసాలాలు అన్నీ కూడా షాపింగ్ అనమాట. అంటే వాళ్ళ స్టైల్‌లో, వాళ్ళు టైంలో ఎలా ఉండేదనేది చూపించడానికి అలా పెట్టారు. ఈ పెద్ద పెద్ద టిన్స్ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా పెట్రోలియం టిన్స్ లాగన్నమాట. వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. మేమైతే ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ 2 లిఫ్ట్స్ ఉంటుంది. ఫ్రేమ్‌కి వన్ సైడ్ మనం పైకి ఎక్కడానికి ఉంటుంది. వన్ సైడ్ మనం దిగడానికి ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్ హైట్ వచ్చేసి 150 మీటర్స్ ఉంటుందండి. విడ్త్ వచ్చేసి 94 మీటర్స్ ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత మనకి సెంటర్‌లోని గ్లాస్ ఫ్రేమ్ అనేది వస్తుంది. సైడ్స్ నార్మల్‌గానే ఉంటుంది. సో, ఇక్కడ పిల్లలొచ్చేసి వాళ్ళు వాడే థింగ్స్ అవన్నీ అలాగ పెట్టారు కదా! రియల్‌గా చూస్తున్నారనమాట. ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టారండి. ఇవి మనం టచ్ అవసరం లేదు. జస్ట్ సెన్సార్ అన్నమాట. మనం చెయ్యి ఎటు తిప్పితే అటు వెళ్తూ ఉంటుంది. ఇయర్ బ్యాక్‌కెళ్ళొచ్చు, ముందుకి వెళ్ళొచ్చు. ఆదిత్య 369 లాగన్నమాట. జస్ట్ హ్యాండ్‌తో రేస్ చేస్తూ మనం వాళ్ళ పాస్ట్‌లో ఎలా ఉండేవాళ్ళు, అప్పటికి ఎంతవరకు డెవలప్ అయింది, ఇప్పుడు ఎంతవరకు డెవలప్ అయిందనేది మొత్తం మనం చేంజెస్ అంతా అక్కడ చూడొచ్చు. సో, మేమైతే లిఫ్ట్‌లోకి వచ్చేసామండి. జస్ట్ ఒక 10-15 సెకండ్స్‌లో ఇక్కడైతే ఎలాంటి టైమ్ ల్యాప్స్ పెట్టలేదు. చూడండి లిఫ్ట్ ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందో అంత హైట్‌కి. 10 సెకండ్స్ లోపు మనం పైకి రీచ్ అయిపోతాము.
ఒక్కసారి లిఫ్ట్‌లోకి 10-12 మెంబర్స్ వరకు మాత్రమే అలో చేస్తారండి. సో, ఫ్యామిలీస్‌గా ఉంటే ఫ్యామిలీస్‌గా ముందు పంపించేస్తుంటారు. సో, ఎళ్ళేటప్పుడు 2 లిఫ్ట్‌లుంటాయి. దిగేటప్పుడు కూడా అలాగే 2 లిఫ్ట్‌లుంటాయి. అదర్ సైడ్ అనమాట. ఫ్రేమ్‌కి వన్ సైడ్ పైకి వెళ్ళటానికి, ఒక సైడ్ కిందకి దిగటానికి. సో, చూస్తుండగానే ఇంత హైట్‌కి వచ్చేసాము. లిఫ్ట్‌లో మనకి ఇయర్స్ కూడా చాలా బ్లాక్ అయిపోయాయని ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు గాని, పెద్దవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తూ ఉంటది. సో, పైకైతే వచ్చేసామండి. చూడండి వ్యూ ఎంత బావుందో పైనుండి చూడటానికి. మనకి లిఫ్ట్ ఓపెన్ అయిన వెంటనే కూడా మనకి గ్లాస్ ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక 5 ఫీట్ 6 ఫీట్ తర్వాత. సో, ఇదే ప్లేస్‌లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే పండు ఇప్పుడు నించున్నాడు కదా! అదే ప్లేస్‌లో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ వాడు చిన్నవాడు కదా కొంచెం. అక్కడ నించోబెట్టి తర్వాత మేము గ్లాసు కిందన ఉందని చూపించాము. అప్పుడు చాలా అరిచేసాడనమాట గట్టిగా సౌండ్ చేస్తూ. అంటే మరీ అంత భయపడలేదులెండి. కొంచెం ఫన్ చేశాడు. ఆహ్, అయితే ఇప్పుడైతే మాత్రం వాళ్ళు బానే నడుస్తున్నాడు. బట్ చిట్టి అయితే కొంచెం భయపడుతున్నాడు. బయట సైడ్‌కే నడుస్తున్నాడనమాట. సెంటర్‌లో గ్లాస్ పైన నడవడానికి కొంచెం ఇప్పుడు వాడు భయపడ్డాడు. అప్పట్లో అయితే అస్సలు భయపడలేదు. కొంచెం ఫస్ట్ మాత్రం కొంచెం కంగారు పడినట్టు అనిపించింది వాళ్ళకి. తర్వాత అయితే ఆ గ్లాస్ పైన కూర్చొని పడుకుని కూడా చాలా ఫోటోస్ తీయించుకున్నారు అప్పట్లో. బట్ ఏంటంటే రూల్స్ మారుస్తున్నారండి. ఇప్పుడు నీస్‌తో వీటి మీద కూర్చోవద్దన్నారు. మేమైతే పండుని కూర్చోమన్నాను ఫస్టు. నీస్‌తో కూర్చోవడం గానీ, జంప్ చేయడం గానీ అలాంటివన్నీ కూడా నాట్ అలౌడ్. అక్కడ సెక్యూరిటీ నించునే ఉంటారు. కంటిన్యూస్ అబ్జర్వ్ చేస్తారు. సో, వాళ్ళు కూర్చోకూడదు అన్నారనేసి మేము వెంటనే పండు నిలబడిపోయాడనమాట. యాక్చువల్‌గా అయితే లాస్ట్ టైం పడుకుని కూడా చాలా స్టిల్స్ ఇచ్చారు భయపడుతున్నట్టు. సో, నీస్‌తో కూర్చోవడం, జంప్ చేయటం ఇలాంటివన్నీ ఇక్కడ చేయకూడదు. ఈ గ్లాస్ కూడా సెన్సార్ అండి. నేనేమో ఫోన్ సెట్ చేసుకుంటున్నాను సెల్ఫీ తీసుకుందాం అనేసి. సో, చూసారు కదా వైట్ కలర్‌లో అయిపోయింది. మళ్ళీ ఎవరైనా దానిపైన స్టెప్ వేసినప్పుడు మాత్రమే అది నార్మల్ గ్లాస్ లాగా మనకు కనిపిస్తది. సో, నేను ఇక్కడ చిట్టిని పిలుస్తున్నాను రమ్మని. బట్ వాడైతే చాలా సేపు భయపడ్డాడు. అడ్డుగా నడిచేవాడు తప్ప లాంగ్ వెళ్దాం రారా అంటే కూడా వాడికి చాలా కొంచెం భయపడ్డాడు ఎందుకో. సో, చూస్తున్నారు కదా గ్లాస్ పైన నడుస్తూ నేను వీడియో తీసుకుంటున్నాను. కిందన చూస్తున్నారు కదా గోల్డ్ కలర్‌లో ఫ్రేమ్ కనిపిస్తోంది. అది కింద ఫ్రేమ్ అండి. మనం ఎంట్రన్స్ అక్కడి నుంచే వచ్చామిప్పుడు. ఆ బ్లూ కలర్‌లో కనిపించేదంతా కూడా కింద పార్క్ గానీ, వాటర్ ఫౌంటైన్ గానీ అవి కింద మనకు కనిపిస్తోంది. సో, మనం వాక్ చేసినప్పుడు మాత్రమే మనకి చూస్తున్నారు కదా స్క్రీన్ అలా గ్లాస్ ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తది. మనం వాక్ చేయకుండా సైడ్‌కి వెళ్ళిపోయామనుకోండి దాని మీద చూసారు కదా అలా వైట్‌గా గ్లాస్ లాగా క్లోజ్ అయిపోతుంది. మనకి నార్మల్ ఫ్లోర్ ఏమో అన్నట్టు అనిపిస్తది. సెంటర్‌లో ఫ్రేమ్‌కి ఇలా గ్లాస్ ఫ్రేమ్ ఉంటదండి. సైడ్స్ 2 వైపులా నార్మల్‌గానే ఉంటుంది. Come so far away from home. There's no way I'm turning back now. My destination is unknown. ఈ గ్లాస్ పైన వాక్ చేసుకుంటూ, ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ నేను అసలైన విషయం మర్చిపోయాను. సో, మీకు వ్యూ చూపిస్తా అన్నాను కదా! సో, కొంచెమే వెలుతురు ఉందండి. ఆల్మోస్ట్ సన్‌సెట్ అవుతూ ఉంది. నేను వీడియో తీశానన్నమాట. సో, చూస్తున్నారు కదా పైనుండి మనకి వ్యూ అంతా ఎంత బావుందో. సో, రోడ్లు గాని, ఆ బిల్డింగ్స్ గాని అలా చూస్తూ ఉండగానే అంతా చీకటైపోయి లైట్స్ అన్నీ ఆన్ అయిపోయాయండి. చాలా బావుంటది పైనుండి చూడడానికి ఆ హైట్‌లో నుండి. ఇక్కడ మనకి బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా టవర్‌లా సన్నగా అది. Come so far away from home. There's no way I'm turning back now. My destination is unknown. So I keep pushing, never slow down. A big blue sky, a pocket of dreams, a head full of hopes, possibilities. I'm taking a chance to reach for the stars, for the stars. If I fall, then I'll get back up, try again, come back stronger. No walls they built can stop me now. Let's keep chasing the sun to what. చూస్తున్నారు కదండీ రోడ్లు ఎలా ఉన్నాయో. వన్ సైడ్ 5 లైన్స్ ఉన్నాయి. వన్ సైడ్ 5 లైన్స్ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయన్నమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. ఇంకా మనం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కూడా చాలా డిఫికల్ట్. ఒక్కొక్కసారి రూట్ మిస్ అవ్వటం, మళ్ళీ వెనక్కి
వెళ్ళి రావడం చాలా అవుతూ ఉంటుంది. డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వస్తేనే వెళ్ళాలండి ఓన్ వెహికల్తో, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఫైన్లు కూడా మినిమం 500 దిరమ్స్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. నైట్ అయిపోయింది కదండి, కిందంతా కూడా లైటింగ్లతో వాటర్ ఫౌంటైన్ చుట్టూ లైటింగ్ పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి ఇలాంటి మిషన్స్ ప్రతి చోట ఉంటాయండి టూరిస్ట్ ప్లేస్లోని. లోపల ఒక కాపర్ కాయిన్స్ లాంటివి ఉంటాయన్నమాట. మనం 10 దిరమ్స్ నోట్ అనేది పెట్టేసి ఆ వీల్ టైట్గా తిప్పితే మనకి కావాల్సిన మోడల్ వస్తుంది. సో ఇప్పుడు మనం దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఉన్నాం కాబట్టి దుబాయ్ ఫ్రేమ్ కాయిన్ ప్రింట్ చేసుకోవచ్చు. అదే బుర్జ్ ఖలీఫాకి వెళ్తే బుర్జ్ ఖలీఫా ప్రింట్ చేసుకోవచ్చు. అలాగనమాట. ఇద్దరు 2 కాయిన్స్ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం కలెక్ట్ చేస్తున్నారు పిల్లలు. సో అయిపోయిందండి. చూస్తున్నారు కదా కింద ఫ్రేమ్ కిందంతా కూడా చాలా గోల్డ్ కలర్లో లైటింగ్ చాలా బాగుంటుంది నైట్ టైము. మనం కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రేమ్ ఎలా ఉందనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను వేరే కపుల్ని నడవడం చూశానన్నమాట. వాళ్ళు సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరు వెళ్తున్నారని నేను కూడా గోవిందని రమ్మని బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నాను. చూశారు కదా. నార్మల్గా అయితే పెద్దగా ఫొటోస్ వీడియోలు అవన్నీ గోవింద్కి ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఇక్కడ బలవంతంగా చేయబట్టుకొని లాక్కెళ్ళిపోతున్నాను. ఇద్దరం కలిసి వాక్ చేద్దాం, సెల్ఫీ తీసుకుందాం అనేసి. I've come so far away from home. There's no way I'm turning back now. My destination. సో మేమైతే ఇంక రిటర్న్ అయిపోతున్నామండి. ఎక్కువసేపు ఉండలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఎక్కువ టైం స్పెండ్ చేశాము. అంతసేపు ఇంతసేపు అని ఏం లేదు. మనం ఎంతసేపు అయినా పైన ఉండొచ్చు. సో రిటర్న్ అయిపోతున్నాము. మేము అటు సైడ్ వచ్చాం కదా, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ 2 లిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో దిగేస్తున్నామండి కిందకి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే చెప్పాను కదా, కోవిడ్ టైంలో అవడం వల్ల లిమిటెడ్గా పంపించేవారు స్ట్రెంత్ని. అప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి జనాలు ఉండేవారు. ఇంత రష్గా అనిపించేది కాదు. సో మనం లిఫ్ట్ దిగేసిన వెంటనే పైకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అన్నీ చూస్తూ వచ్చామో ఎగ్జిబిషన్ లాగా, సో ఇక్కడ కూడా మనకి వాళ్ళు ఫ్యూచర్లో దుబాయ్ ఎలా అవుతుందనేది ఒక పెద్ద షో వేశారండి. చాలా బాగుంది. ఇది అలా కంప్లీట్గా నేను సపరేట్గా వేస్తాను. సో బయటకు వచ్చిన తర్వాత ఈ స్క్రీన్ చూస్తున్నారు కదా, పిల్లలు టచ్ స్క్రీన్ అనమాట. వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు ఇక్కడ టైంపాస్ కోసం అనమాట ఇలా పెట్టారు. ఇక్కడ కలర్స్ చాలా రకాల అంటే మల్టీ కలర్స్ అనమాట. బ్లూ కానీ పర్పుల్, పింక్, ఎల్లో, సో అలా షేడ్స్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. మన ఫొటోస్ తీసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో మన డ్రెస్ కూడా చేంజ్ అవుతుంది కలర్స్ వల్ల. అందువల్ల నేను ఇక్కడ వచ్చేసి చాలాసేపు ఇలా వీడియో తీసుకుంటూ తిరుగుతూ టైం పాస్ చేసేసాను. ఇటు వెళ్దామా? కిందికి వెళ్దాం. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనం ఇంకో ఫ్లోర్ కిందకి దిగితే ఎగ్జిట్ వస్తుందండి. ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుంది. మేమైతే మనం లోపలికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ దగ్గర ఒక ఎంట్రన్స్ దగ్గర మనకి ఫ్యామిలీ ఎవరైతే వెళ్ళామో అందరికీ కలిపి ఒక ఫోటో తీస్తారు. సో దాన్ని మనకి వీళ్ళు ఫ్రేమ్ రెడీ చేసి పెడతారన్నమాట. కిందకి వచ్చేసరికి మనం పైకి వెళ్ళేటప్పుడే ఒక కార్డు కూడా ఇస్తారండి. సో ఆ కార్డ్ని ఇక్కడ ట్యాప్ చేస్తే మనం తీసుకున్న ఫొటోస్ కూడా కనిపిస్తాయి. పైన మీకు చూపించడం మర్చిపోయాను, దుబాయ్ ఫ్రేమ్ షేప్లోని ఒక మిర్రర్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి మన ఫొటోస్ తీసుకోవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మన కార్డు పెడితే ఈ ఫొటోస్ అన్నీ అన్లాక్ అవుతాయి, చూసుకోవచ్చు. పెట్టావా? స్కానర్ అక్షర్ తిప్పు, పెట్టు. అదేంటి లాక్ చూపిస్తుంది? తీసుకున్నావా? ఎంత?
ఇప్పుడైతే అన్నీ కొన్ని మారిపోయాయండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏంటంటే, మనం పైన చెప్పాను కదా! స్క్రీన్స్ కూడా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు 1, 2 మాత్రమే ఉంచారు. మనం ఓన్‌గా ఫోటోస్ తీసుకోవచ్చు. అవన్నీ కూడా మన మొబైల్‌కి కావాలంటే పంపించుకోవచ్చు, తీసుకోవచ్చనమాట. కిందకొచ్చేసరికి స్క్రీన్ పైన అన్నీ కనిపించేవి. అలా ఎక్కువ మంది తీసేసుకోవడం వల్ల వాటిని మళ్ళీ వాళ్ళు రొటేట్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించిందేమో తీసేశారు. ఈ కిందకొచ్చామంటే ఇక్కడ కాఫీ మగ్గుల నుంచి ఫోటో ఫ్రేమ్స్ వరకు, అలాగే గోల్డ్ మిక్స్ అయ్యి కూడా కొంచెం కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా మనకి అన్నీ దొరుకుతాయండి. అన్నీ ఫ్రేమ్‌కి సంబంధించినవే దొరుకుతాయన్నమాట. ఇప్పుడు బుర్జ్ ఖలీఫాకి వెళ్తే అన్నీ అక్కడ బుర్జ్ ఖలీఫా షాపింగ్ ఉంటది. సో, దుబాయ్ ఫ్రేమ్ కాబట్టి దుబాయ్ ఫ్రేమే ప్రింట్ చేసిన షర్టులు గానీ, అన్నీ కూడా కీ చైన్స్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి. మనం టూరిస్టులు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ గిఫ్ట్స్ మనం తీసుకెళ్తాం కదా ఫ్రెండ్స్ కోసం. సో, వాళ్ళ షాపింగ్ అయితే ఇక్కడ బావుంటది. బట్ మేమైతే మరీ ఎక్కువ కొనాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళం. మాకు చిన్న చిన్న ఇక్కడ 1-20 షాప్స్ అని అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కొన్ని ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. అక్కడ కొంచెం బెస్ట్ తక్కువ ప్రైస్‌లో దొరుకుతాయన్నమాట. అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇలాంటి టూరిస్ట్ ప్లేస్‌లో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తది. అంతే డిఫరెన్సు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెటే ఎక్కువ రేట్ ఉంది. 35 ఉంది. చూడు. ఓన్లీ ఫ్రేమ్. అందులో మనం ఫోటో తీసుకోవచ్చు. అర్థమైందా? ఇది కావాలా? అమ్మా ఎందుకమ్మా? అలాంటివి దాయడం కష్టమైపోతుంది. టీవీ దగ్గర ఎక్కడ పెడతాం? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం. చిన్నది తీసుకున్నా అది సో, అప్పుడంటే పిల్లలు చిన్నవాళ్ళు పెద్దగా అడిగేవారు కాదు. ఇప్పుడు ఏది కనిపించినా అన్నీ అడుగుతున్నారండి. అప్పట్లో పెన్సిల్ సెట్స్ కొనుక్కున్నారనమాట. పెన్సిల్, స్కేల్, ఎరేజర్ అలాంటి కిట్ అనమాట పిల్లలకి. అన్నిట్లపైన దుబాయ్ ఫ్రేమ్ ప్రింట్ అయ్యి వచ్చేది. సో, ఇప్పుడైతే చిట్టి ఈ గ్లోబ్ కావాలని గొడవ చేస్తున్నాడు. సో, ఓకే. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం దాచుకోవడం కష్టమవుతుంది. ఫొటోస్ కూడా ఈసారి తీసుకున్నాము. బట్ లాస్ట్ టైం కూడా మేము 2 ఫొటోస్ తీసుకున్నాము. డే వ్యూలో ఎలా ఉంటుంది, నైట్ టైం ఫ్రేమ్ ఎలా ఉంటదనేది 2 ఫొటోసు. సో, ఈసారి మా షాపింగ్ అయితే అయిపోయింది. తీసుకున్నాము ఫొటోసు, అలా గ్లోబ్ అని చిన్న చిన్నవన్నీ తీసుకొని ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాము. సో, పైన బ్లూ కలర్‌లో కనిపిస్తున్నదంతా కూడా గ్లాస్ అండి. వాక్ చేసే ప్లేసు. సో, మిగిలిన గోల్డ్ కలర్‌లో కనిపిస్తున్నదంతా కూడా ఫ్లోర్ అన్నమాట. సో, నైట్ టైం చూస్తున్నారు కదా! గోల్డ్ కలర్ లైటింగ్‌లో చాలా బావుంది. సో, ఇక్కడొచ్చేసి మినీ బస్‌లా ఉంటదండి. మనం ఈ ఫ్రేమ్ చుట్టూ ఒక రౌండ్ ఎయ్యాలనుకుంటే పిల్లలు తిరగడానికి బావుంటుంది. ఇక్కడొచ్చేసి క్యామెల్ మిల్క్‌తోని ఐస్ క్రీమ్స్ గానీ, డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అన్నీ క్యామెల్ మిల్క్‌తోనే ఉంటాయట. మిల్క్ షేక్స్ గానీ, వీళ్ళేమో ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం అనుకున్నారు. చాలా వేడిగా ఉంది కిందకొచ్చేసరికి. నైట్ అయినా కూడా చల్లగా లేదండి. సమ్మర్ కదా! చాలా వేడిగా ఎక్కువ ఉంది. అందుకని ఇక్కడ వీళ్ళు ఐస్ క్రీమ్ తీసుకున్నారు. చాక్లెట్ ఫ్లేవరు క్యామెల్ మిల్క్ అన్నమాట. మిల్క్ అంటే ఓకే. నార్మల్ మిల్క్ లాగానే అనిపిస్తదేమో అనుకున్నాను. బట్ టేస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఇక్కడ తింటారు. ఇక్కడ క్యామెల్ మిల్క్ కూడా దొరుకుతుంది బయట. క్యామెల్ మిల్క్ చాక్లెట్స్ కూడా దొరుకుతాయి. సో, ఇలా బయటకొచ్చిన తర్వాత మనం పైకి వెళ్ళకపోయినా మనం ఆ చుట్టుపక్కల పార్క్‌లో ఉండి కూడా మంచి టైమ్ పాస్ చేయొచ్చండి. చాలా బావుంటది వ్యూ చూడటానికి. సో, ఫ్రేమ్‌కి ఇలా సెంటర్‌లో కవర్ అయ్యేటట్టుగా నించొని ఫోటోస్ తీసుకుంటున్నాం ఇక్కడ. I've come so far away from home. There's no way I'm turning back now. My destination is unknown, so I keep pushing, never slow down. A big blue sky, a pocket of dreams, a head full of hopes, possibilities. I'm taking a chance to reach for the stars, for the stars. If I fall, then I'll get back up, try again, come back stronger. No walls they built can stop me now. Let's keep chasing the sun, do what can't be done. Let's go beyond, push the limits, take flight. ఫైనల్లీ మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. మళ్ళీ మేము అబుదాబి వరకు వెళ్ళాలి కదా! 2 అవర్స్ జర్నీ. సో, వచ్చేసాము ఇంటికి.
మేమైతే ఇలా ఒక ఫోటో తీసుకున్నామండి ఈసారి. ఒకటి వచ్చేసి ఇలాంటి గ్లాస్ ఫ్రేమ్ లాగా తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా లాస్ట్ టైమే మాకు చాలా ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. అవన్నీ కూడా ఇలాంటివి నేను ఇండియాలో వదిలేసాను అనమాట. నాకు బ్యాకప్ కూడా లేవు. మళ్ళీ నేను నెక్స్ట్ టైం మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. అప్పట్లో పిల్లలు ఎంత ఉండేవారు, ఆ ఫొటోస్ అవన్నీ కూడా మీకు నేను ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ నేను తప్పకుండా పెడతాను. సో ఇలా ఒకటి తీసుకున్నాము. వాటర్లో మన ఫోటో ఉంటుంది, స్నో పడుతున్నట్టుగా మనం ఫోటో మూవ్ చేస్తూ ఉంటే కనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా బాగుంది, బాగా నచ్చింది. సో ఒక ఫోటో విత్ ఆల్బమ్తో ఇస్తారండి, లెదర్ ఆల్బమ్లా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫోటో గ్లాస్ ఫ్రేమ్కి మొత్తం అంతా కలిపి మాకు 150 తీసుకున్నారు. సో మాకు ఒక 300 వరకు, పిల్లలు కూడా కొన్ని థింగ్స్ తీసుకున్నారు కదా, 300 సంథింగ్ అయ్యింది బిల్లు. వాళ్ళు చిన్న కప్ ఇచ్చారన్నమాట మాకు ఫ్రీగాను. ఇందు మీద చూస్తున్నారా, మొత్తం దుబాయ్లో ఉండే టూరిస్ట్ ప్లేస్లు అన్నీ ప్రింట్ చేసి ఉంది. ఇక్కడ ఏంటంటే లోకల్ వాళ్ళు టీ తాగుతారు, డేట్స్తో తింటూ ఒక టీ తాగుతారనమాట. అది ఇంత క్వాంటిటీలోనే ఈ కప్లోనే ఇస్తారు. సో చిట్టి అయితే గ్లోబ్ కావాలని తీసుకున్నాడు కదా, దుబాయ్ ఫ్రేమ్ లోపల ఉంటుంది. ఇది కూడా సేమ్ వెనక ఫోటో లాగానే లోపల స్నో తిరుగుతూ ఉంటుందన్నమాట, గ్లోబ్ మనం మూవ్ చేస్తే. నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నానండి. ఇలా గ్లాస్లా వస్తుందన్నమాట. యాక్చువల్గా ఓన్లీ ఫ్రేమ్ ఉన్నదైతే చాలా బాగా నచ్చింది, బట్ మరీ కాస్ట్ ఎక్కువగా అనిపించింది, 40 dirhams ఉండగా. సో నేనైతే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సో ఇలాంటి గ్లాస్ తీసుకున్నాను. ఇది కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది, 20 dirhams పడింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ కానీ, అలాగే షాపింగ్ మాల్స్ కానీ, అలాగే మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, గ్రోసరీస్ కానీ, షాపింగ్ అన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నా ఛానల్లోని ఆల్రెడీ కొన్ని వీడియోస్ కానీ, కొన్ని టూరిస్ట్ ప్లేసెస్, షాపింగ్ గురించి, స్కూల్స్ గురించి అన్నీ నేను అప్లోడ్ చేసి ఉంచాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.